ఏంట్రా అది? ఎక్స్క్యూజ్ మీ, పిచ్చ కింద నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చందు నేను కొట్టాడనా? నేను సారీ చెప్పిస్తాను రా. నీ కాళ్ళు పట్టుకుని వాడు సారీ చెప్తాడు. ఏంటి రా వెళ్దారా. ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయదు, ఇది కంపెనీ పార్టీ. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను గొడవ చేయడానికి రాలేదు. వాడు నా స్టూడెంట్, వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను రా. సారీ, అతను రాడు, అతను మేము స్పాన్సర్ చేస్తున్నాం. అరే వాడు నా కొడుకు లాంటి వాడు. 4 సంవత్సరాలు నేను తయారు చేశాను, నా స్టూడెంట్ ఆనంద్. సారీ సార్, నేను రాను, వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నారు. పిచ్చారా నీకు? నా పరువు పోతుంది రా. నేను నీ మాస్టర్ రా. నా మాస్టరా? అయినా ఇప్పుడు నువ్వు నా మాస్టర్ కాదు, ఈయనే నా మాస్టర్. అంటే నేను నీ మాస్టర్ కాదా? అంటే మంత్లీ ఫీజు కట్టేది మాత్రం నువ్వు నా మాస్టర్ అయిపోతావా? ఫీజు కట్టావరా? అంటే నాకు నీకున్న సంబంధం ఫీజేనా? 4 సంవత్సరాలు నిన్ను కోచ్ చేస్తే తీసుకెళ్ళండి, వేసేయండి, రావండి, వేసేయండి. బాగుంటుంది. ఆనంద్ నా మాట విను. ఆనంద్ నా మాట విను. ఏంటి పిన్ని? ఆయన ఇంకా ఇంటికి రాలేదు, టైం 3 అయింది. ఎక్కడో తాగి పడిపోయింటాడు పిన్ని, వచ్చేస్తాడు. ఎంత తాగినా ఇంటికి వచ్చేస్తారు. మాకేదో భయంగా ఉంది. చాలాసేపు ఎదురు చూసి ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చేసాం. నాకు చాలా కంగారుగా ఉంది బాబు. ఎప్పుడు 9ంటికే వచ్చేసేవారు, ఈ రోజే నాన్న రాలేదు. నాన్న రాలేదు. 25 ఎదురు చూశాను, నాన్న రాలేదు. మా అమ్మ 30 ఎదురు చూసింది పిన్ని, నాన్న రాలేదు. ఏదో ఒక రాత్రి కొంచెం లేట్ అయ్యేసరికి కంగారు పడిపోతున్నారే. ఏ చావులే, వచ్చేస్తాడు. తండ్రి అంటే కొంచెం కూడా ప్రేమ లేదు. మీ అమ్మ కూడా నీలాంటిది అయి ఉంటుంది, అందుకే వదిలేశారు. పదవే. బాబు, చంద్రబాబు, నాన్నగారిని ఎవరో కొట్టి పడేశారు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. నానా, ఎవరు కొట్టారు నానా? ఆనంద్ నన్ను మోసం చేశాడు రా. ఏమైంది చెప్పు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఎవరు రాయిని కొట్టింది? చదువు. ఎవరు? నీకు భయపడాలా, ఆ కుంటోడికి భయపడాలా? వద్దురా. రేయ్, కొట్టింది మేమే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చందు, తప్పేస్తారా? వాడొక్కడే అన్యాయం. వద్దు.
ఇలాంటి మనిషిని కొట్టడానికి మనసులో వచ్చిందిరా ఆ? ఎంతో పుణ్యం చేసుకుంటారు కానీ ఇలాంటి కోచ్ దొరకడు. రాయ్ ఆనంద్ గారు మళ్ళీ ఎక్కడైనా కనిపించాడు అనుకో, అక్కడే వాళ్ళ కాలు తీసేస్తాను చెప్పు. చెప్పాడికి చందు, రాయ్ వీడు నా తండ్రి, చందు నన్ను కన్న తండ్రి వీడు. మళ్ళీ ఎవరిదైనా చేయి పడిందో ఈసారి కొట్టడం కాదు, నరికేస్తాను ఒక్కొక్కడిని. ఎలా కొట్టారు అంతమందిని? నీ కిక్ బాక్సింగ్ తెలుసారా చందు? మాట్లాడు.